తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతుంది. అధికార ప్రతిపక్షాల మధ్య అసభ్యకర పదజాలాలతో పాటు ప్రత్యక్ష దాడులకు దిగుతున్న పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ఘాటుగా స్పందించారు. కలియుగ దైవం పేరుతో రాజకీయాలు చేస్తున్న వైసీపీ నాయకులను ఆ స్వామి క్షమించరని అంటున్న గొండు శంకర్తో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి లడ్డు ప్రసాదం పై మాత్రం దుమారమే లేగుతుంది. ఇరు పార్టీ నాయకులు కూడా నువ్వని మాటలతో అయితే కొనసాగుతున్న పరిస్థితి కలుగుతుంది. ఇప్పటికీ కూడా లడ్డూపై ఉన్నటువంటి వివాదం సద్దునకుండా తారాస్థాయికి చెందిన పరిస్థితిలో నిన్న జరిగినటువంటి మంత్రులు ఇంటిపై దాడి కావచ్చు, ఆ మంత్రి ఇంటికి వెళ్ళి పరామర్శించినటువంటి పెద్ద నాయకులు కూడా వాదాపాదాలతో రెచ్చగొట్టి మాట్లాడుతున్న నేపథ్యంలో అసలు ఎందుకు ఇలాంటి మాటలు జరుగుతున్నాయని విషయంపైన అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యే గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అంటే లడ్డు వివాదం అనేది ఏదో ఒక విధంగా సద్దుమలకుండా రోజు రోజుకి దీన్ని పెంచుతున్న పరిస్థితి వస్తుంది. అసలు ఇరు పార్టీలో ఉన్నటువంటి తేడా ఏంటంటారు? 100% సిట్టి దర్యాప్తులో లడ్డూలో కల్తీ జరిగిందనేది స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. అన్ని ల్యాబ్లు కూడా స్పష్టంగా కల్తీ నెయ్యి మాత్రమే అది జరిగిందని అందరికీ తెలిసిందే. అది జంతువులు కొవ్వుతో చేశారా, లేకపోతే కెమికల్స్తో చేశారా, లేకపోతే ఇంకా నాసిరకం దేంతో చేశారా, దేంతో చేశారా అనేది కల్తీ జరిగిందని ఇచ్చింది కదా, దాన్ని ఇంకా వక్రీకరించి ఉన్న పరువు తీసుకుంటున్నారు వైసీపీ నాయకులు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో ఏదో ఒక ఫ్లెక్సీ పెడితే అది ఆ పార్టీకి ఆపాదిస్తున్నారు. ఇంకొకటి ఎవడో రప్ప అన్నాడు, అయితే జగన్మోహన్ రెడ్డి రప్ప అన్నట్టేనా? ఇప్పుడు గురిపోతుకి వేటేసి రక్తంతో చిందించి ఇచ్చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఏమైనా రాక్షసుడా, బలి ఇవ్వాలా? అది ఎవడో ఒక ఈడు చేసిన అతను ఎవడో ఒక పిచ్చోడు చేసిన పని. అలాగా ఏ కొవ్వు అవని ఏది అవని లడ్డూ కల్తీ అయ్యింది. సాక్షాత్తు కలియుగ దైవం వెంకన్న స్వామికి అన్యాయం జరిగింది. కోట్లాది భక్తులు నోట్లో మట్టి కొట్టారు. కోట్లాది రూపాయలు వాళ్ళ ఇంట్లో జేబులు వేసుకున్నారు. ఒక చిన్న ఎవరు పరకయ్య ఆయన పేరు, ఆయనకి 52 కోట్లు ఆయన అకౌంట్కి వెళ్ళిపోయిందండి. టీ షాప్ ఉన్న అతనికి మీరే చెప్పండి, పెద్దోడు వెనక లేకపోతే ఆయన అకౌంట్లోకి అన్ని కోట్లు వస్తాయి. ఎవరికి తెలియదు. ఇంకా మభ్య పెట్టి ఇలాగా బుకాయింపు చేస్తే ఈ పులివెందుల ఎమ్మెల్యే గారికి ఎవడో నమ్మే ప్రసక్తే లేదు. నీ చాప్టర్ క్లోజ్, ఇంకా నీ పార్టీ క్లోజ్, నువ్వు ఇంకా క్లోజ్ తాళాలు వేసుకొని వెళ్ళిపోవాల్సిందే. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అయితే మాత్రం సార్ స్పష్టంగా చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. నాకు నమ్మినటువంటి నా కుటుంబ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి విషయంలో అయితే ఎటువంటి తప్పు చేయను అనేది కరాఖండిగా చెప్తున్నట్టు నేపథ్యంలో అయితే మాత్రం వైసీపీ నాయకులు దాన్ని వక్రీకరిస్తూ అనేక విధాలుగా వాళ్ళు స్పందిస్తున్నట్లు తీర్పు ఏమంటారు? వెంకటేశ్వర స్వామి అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఒక్క జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులకు తప్పిస్తే ప్రతి ఒక్కరికి సెంటిమెంటు. ప్రతి శనివారం ఎంతో మన దైవంగా కొలుస్తారు వెంకటేశ్వర స్వామికి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కీర్తి చేసిన అన్న నందమూరి తారక రామారావు గారు తిరుపతిని ప్రపంచ పటంలో పెట్టి ఒక వైభవయుతం చేశాం. ఈవేళ తిరుపతి కొండ అంత అద్భుతంగా చేసామంటే మన ప్రభుత్వ హయాంలోనే ఆల్వేస్ జరిగింది. అది అందరికీ తెలుసు. అక్కడ ఆర్టీసీ బస్సులు వేయడం కానీ, లేకపోతే ఆ కొండ మీద అన్నదాన ప్రారంభించిందే ఎన్టీ రామారావు గారు. ఎప్పుడు మాకు ఆ భక్తిభావం, భయము, దేవుడు అంటే అన్నీ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి అది ఏమీ లేదు కనుక పట్టు వస్త్రాలు ఒక్కడే పట్టుకొని వెళ్ళిపోతాడు. పట్టు వస్త్రాలు అనేది దంపతులు పట్టుకెళ్ళాలా? ఆ సెంటిమెంటే పాటించినోడికి ఇంకేం మాట్లాడినా ఏం విలువ ఉంటుంది? అందుకు వాళ్ళు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఈ కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రజల యొక్క ఈ మైండ్ని ఏదో మార్చి దీన్ని ఏదో వేరే వైపు దృష్టి మరల్చడానికి ఇది వేస్తున్న ఎత్తుగాడ మాటలు ఇవన్నీ. ఫైనల్గా ఏమంటారంటే ఇప్పుడు గుంటూరు వేదికగా జరిగినటువంటి ఇరు పార్టీల మధ్య జరిగినటువంటి రచ్చకు సంబంధించి ఎవరిది గొప్ప అంటారు, ఎవరు తప్పు అంటారు? 100% మీకు రప్ప అని మీరు ఫ్లెక్సీలు పెట్టారు, మేము కొట్టడానికి వెళ్ళామా? ఎవరో జంతువు కొవ్వు అని ఇది పెట్టాడు ఫ్లెక్సీ. అది నువ్వెందుకు తొడగొట్టి అక్కడ పిలుస్తావు, ఎవడ పెట్టాడరా రండి అని? నువ్వు ఒక ఫ్లెక్సీ ఎదురు పెట్టుకో. అది జంతు కొవ్వు కాదు, కెమికల్స్ వాడాము, కృత్రిమ నెయ్యి నువ్వు పెట్టుకో. ఎవడొద్దు అన్నాడు? దానికి మీరు రచ్చ చేయడానికి మీరు ఇంతకుముందు చేసిన పరిస్థితులు ఏంటి? నామినేషన్ అయినా వేయడానికి వెళ్ళిన వాళ్ళకి ఎంతేసి లావు కర్రలు పట్టుకొని పొడిచిన రోజులు లేవా? అలాంటి దౌర్జన్యాలు మేము ఎక్కడ చేయట్లేదే. దర్జాగా అందరూ హ్యాపీగా ఉన్నారు కదా. ఫైనల్గా అంటే ఇప్పుడు మొన్న జరిగినటువంటి అంబటి రాంబాబు నివాసంపై దాడికి సంబంధించి పరామర్శించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రెస్ మీట్లో వ్యాఖ్యలు సమంజసమంటారా? అది 100% అసమంజసం. మీకు తెలిసిందే. ఒక గంజాయితో దొరికిపోయినోడికి కూడా
ఆయన వెళ్ళి పరామర్శ చేశాడు. ఏమంటే కార్యకర్తల్లో స్థైర్యం పెంచాలంటాడు. తప్పుడు పని చేసిన వాళ్ళకి నువ్వు వెళ్ళి పరామర్శ చేసుకొని సంఘీభావం తెలిస్తే ప్రజలు గమనిస్తున్నారు. దానికి తగిన మూల్యం ఆయనే చెల్లించుకుంటారు, తప్పదు. ఇది ఏదేమైనప్పటికీ కూడా లడ్డూ వివాదాన్ని అయితే మాత్రం ఇంతటితో ముగించాలని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల్లో కూడా లడ్డూ వివాదం పైన మాత్రం కొంత సమన్వయం పాటించి కోర్టులు న్యాయస్థానాలపైన నమ్మకం ఉంచి అయితే మాత్రం రాష్ట్ర ప్రజలు ఉంచాలని మాత్రం నాయకులకి అయితే రాష్ట్ర ప్రజలు అయితే కోరుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రెడ్డితో రాంబాబు, శ్రీకాకుళం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.